CMD న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో ఎండాకాలంలో కూడా కరెంటు ఉంటుందంటే అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చలువేనని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివార్లోని శుభం గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి వినోద్ కుమార్ పాల్గొన్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధిక మెజారిటీతో సీట్లు సాధించే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని జోషన్ చెప్పారు. గ్రామ మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో మన పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి కూడా 2.5 సంవత్సరాలు దాటింది. ఇంకా మిగిలింది 2.5 సంవత్సరాలు మాత్రమే. మొన్న రాష్ట్ర బడ్జెట్ పెట్టిన తదనంతరము మనకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమీ కూడా వాళ్ళు వాటిని అమలు చేసేటువంటి ఆలోచన మనకు లేదనేది మనకు అర్థమైపోయింది. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ తదనంతరం 10 సంవత్సరాల పరిపాలన మన చేతుల్లో ఉన్నప్పుడు మన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన ఎన్ని ఆలోచన చేసుకుని ఎన్ని పథకాలు తీసుకొచ్చిన విషయాన్ని మీకు అందరికి తెలుసు. మీకు వాటి గురించి ఇలా ఈ ఎండాకాలంలో కరెంటు ఉన్నదంటే కారణం ఎవరు? ఎవరైనా ఆలోచించిందా? ఇదే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే గట్టి విక్రమార్క గారు అన్నారు యాదాద్రి ప్రాజెక్టు అనవసరంగా కట్టిండు కేసీఆర్ అంటే ఈ సన్యాసకి అది త్వరలో తెలుస్తుంది అనుకుంటే ఓడిపోయినా అప్పుడే ఎవరైనా పోయినరు అంటే అవకాశవాదులు, వేరే పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన వాళ్ళు, లేకపోతే మనము అసలు ఇక్కడ మూల స్తంభాలని ఇక్కడ ఉంటే ఇక్కడ పోదాం. కాబట్టి ఎవరు కూడా అల్లిపడే అవసరం లేదు. బ్రహ్మాండంగా చాలా గట్టిగా బలం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే సర్పంచ్ ఎలక్షన్లో చూసినాం. సర్పంచ్ ఎలక్షన్లో ఆపోజిట్ గా నిలబడ్డ వాళ్ళ స్ట్రాంగ్ గా పోటీ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే, వేరే ఏ పార్టీ కూడా ఇవ్వలేకపోయింది. అయినా డబ్బులు పంచి ఆగమనం చేసి మనలను బయటకు వెళ్ళినా కూడా వాళ్ళే కన్సిడర్ చేసుకొని సర్పంచ్ ఎన్నికలు చేసింది. మళ్ళా మొన్న కౌన్సిల్ ఎలక్షన్స్ అయినాయి. అందరూ కూడా చూసింది, మొత్తం కన్నాడే చూసింది. రేపు ఎలక్షన్ అనగా మనం ఇంటి ముందట నిఘా పెట్టి పోలీసులను పెట్టి బయటకు వస్తే జేబులో 5 రూపాయల 10 రూపాయల తీసుకొని పోలీస్ స్టేషన్ అప్పచెప్పి వాళ్ళని మాత్రం బాధాగా ప్రతి ఇంటికి కూడా తిప్పుకుంటూ వాళ్ళే ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ ఇంటికి కూడా తిప్పుకుంటూ పైసలు ఇచ్చి వాళ్ళకి గెలిచేటట్టు ప్రయత్నించిన అయినా కార్యకర్తలు భయపడలేదు. ఖచ్చితంగా కొట్లాడలేదు. ఖచ్చితంగా గట్టి పోటీ కూడా ఇచ్చినట్టు తెలియదు. వాస్తవంగా ఒక్క రోజునంతా కన్ను మూస్తే 16-17 సీట్లు మనం ఖచ్చితంగా పెట్టుకున్నాం. 16-17 సీట్లు మనం పెట్టుకులో ఉంటుంది. మన కౌన్సిలర్లో కూడా మనమే ఇక్కడ కుర్చీలో కూర్చుంటూ ఉంటుంది. కానీ మనకి ఇంతకుముందు మనం చెప్పినట్టు మనకి ఇంతకుముందు లాగేది దాకా మనం ఇప్పుడే ఉన్నారు. ఎలక్షన్ ముందర పోయిన వాళ్ళు కదా అంటే వాళ్ళు అప్పుడేమో నేను నా ఎన్నికల వచ్చేది మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు పెట్టు. సో ఇక్కడ వస్తాను కాబట్టి మనం జాగ్రత్త పడాలని చెప్పిండు. అప్పుడు జాగ్రత్త పడతామని కూడా నేను తెలియజేస్తున్నాను. రెండో విషయాలు వస్తే ఇంతకుముందే కొంతమంది నాకు ఆ న్యూస్ వాటిలో చూపించారు. 23వ తారీఖు రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ ఎన్నికల గురించి ప్రకటిస్తారని తెలియజేస్తున్నారు. మే నెలలో కూడా మే మధ్య మొత్తం
ఇప్పుడు ఓటర్ లిస్ట్ జాబితాను కూడా సవరించాలని కూడా చెప్పడం జరుగుతుంది. 99% మే నెలలో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో కూడా పోటీ రాబోతున్నది. ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో గెలిచేది ఎవరు? గెలవబోతున్నది. ఛాలెంజ్, ఇట్స్ ఏ ఛాలెంజ్. ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్, ఇక్కడ మంత్రి గారు కూడా ఛాలెంజ్. 7 మండలాలలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతున్నది. నువ్వు పైసల ప్రభావం చేసినా ఇక్కడ నడవాలి. ఎందుకంటే ఏదో ఒకసారి మా ఊళ్ళందరూ కూడా ఉస్మానాబాద్ కూడా ఉద్యమం గడ్డాయి. ఒక్కసారి మంచిదంటాడు, రెండోసారి మంచిదంటాడు, మూడోసారి వస్తే ఏం చేయాలో అందరికి తెలుసు. ఖచ్చితంగా పని చేసి కూడా నమ్మకం నాకు తెలియజేస్తున్నావు. నువ్వు ఎక్కడ నువ్వు వేలు పెట్టాలో అక్కడ పెడుతున్నావు, అక్కడ పెడుతున్నావు. జాగ్రత్త బిడ్డ, మొదలు చెప్తున్నా. ఇక్కడికి వెళ్ళి తల్లి కొడతాం, ఇంటిని పట్టుకుంటాడు. రెండో విషయం వస్తే మొన్న పార్లమెంట్ లో కూడా మొదటిసారి బీజేపీ 12 ఏళ్ళలో కూడా మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.